హలో ECET aspirants, వెల్కమ్ టు EcetPortal. సో ఈ వీడియోలో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది డీటెయిల్గా చూద్దాం. సో ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా యాజ్ ఆఫ్ నౌ టైం వచ్చేసి 5 PM అనమాట. ఇంకా మనకు అఫీషియల్ లింక్ అయితే యాక్టివేట్ చేయలేదు. సో అదే నేను మార్నింగ్ నుంచి కూడా చెప్తున్నాను. సో కొంతమంది చాలా బాధపడుతున్నారు, మనకి నచ్చిన కాలేజ్ రాలేదు అని చెప్పి. సో మీరు ఇంకా వెయిట్ చేయండి, అఫీషియల్ లింక్ యాక్టివేట్ అవుతుంది ఇంకొక 1 అవర్లో. అఫీషియల్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మీ ఎక్కడ సీట్ అలాట్ అయిందా అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీకు నచ్చని సీట్ అలాట్ అయినట్టయితే ఏం చేయాలా అన్నది నేను అప్కమింగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. వెరీ సూన్ నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం మీకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, మీకు ఆ కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా, ఓకే, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పక్కనే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ బటన్ ఉంటుంది. అక్కడ ప్రెస్ చేసినట్టయితే మనకి మెనూ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే బటన్ ఉంటుంది. మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే బటన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు మీ ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ ఈ పర్టికులర్ కాలేజ్లో జాయిన్ అవ్వడం ఇష్టమేనా అని అడుగుతుంది. మీరు ఓకే కొట్టేస్తే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీకు జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ప్లస్ జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రెండు తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ రెండు కూడా ఒక 2 సెట్స్ అయితే తీసుకోండి. రైట్, సో ఇది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పద్ధతి అనమాట. సో అందరూ ఈ విధంగానే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి, మీకు కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా. ఒకవేళ మీకు నచ్చని కాలేజ్ వస్తే ఏం చేయాలి అన్నది మనం అప్కమింగ్ వీడియోలో అయితే చెప్తున్నాం. సో అంతవరకు స్టే ట్యూన్ టు EcetPortal. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు EcetPortal. థ్యాంక్ యూ.